అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో ఆలేరు నుండి సిద్దిపేట వైపు వెళ్లే వాగుపై వంతెన నిర్మాణం కోసం 4,50,00,000 బ్రిడ్జిని, కొలనపాక నుండి జైన్ మందిర్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, చిన్న వాగుపై బ్రిడ్జి, 18 కోట్లతో పనులను ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో వీధులకుండా తిరుగుతూ దళిత కుటుంబానికి చెందిన గుండె బాలనరసయ్య ఇంట్లో భోజనం చేశారు. సన్నబియ్యం పథకంతో పాటు ఇతర పథకాలు ఎలా ఉన్నాయని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు, కొలనుపాకలోని 2 బ్రిడ్జీలను 4 నెలల వ్యవధిలోనే పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య, మహేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పెద్ద గ్రామమైనటువంటి పొలంపేట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా తెలంగాణలో మంచి ప్రసిద్ధి చెందినటువంటి జైన టెంపుల్ కానీ, సోమేశ్వర టెంపుల్ పెద్ద ఎత్తున టూరిజం పర్యాటక కేంద్రంగా ఇక్కడ భక్తులకు రావడానికి 2 బ్రిడ్జిలు, 2 వాగులు చిన్నపాటి వర్షాలకే ఇటు చుట్టూ ఒక శ్రీలంక లెక్క నీళ్లు జమ అవుతాయి. చిన్నపాటి వర్షాలు వస్తే కూడా 4 గ్రామాలు జలదిగ్బంధాలు ఉంటాయి. దానికి గౌరవ ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నేతృత్వంలో ఇలా బ్రిడ్జిలు శాంక్షన్ చేసుకున్నాం. శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జిలకు ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం. ఇక్కడ డి గారు కానీ, ఏ గారు కానీ అధికారులను కూడా పిలిచినాం. అందరు నాయకులను పిలిచి ఈ బ్రిడ్జిలు 2 కూడా, ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకటి, అక్కడ ఊరు దగ్గర ఉన్న బ్రిడ్జి కూడా 4 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 2 బ్రిడ్జిలు అయితే అక్కడ జైన్ టెంపుల్ కానీ, అదేవిధంగా సోమేశ్వర టెంపుల్కి వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామం చిన్నపాటి వర్షాలకే దిగ్బంధం అవుతుంది కాబట్టి వాటి నుంచి కాపాడిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేసి ఇవాళ పనులు ప్రారంభించడం చాలా సంతోషం. కొలనుపాకను అభివృద్ధి వైపులో ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ టూరిజం శాఖతో కూడా ఆ జైన్ టెంపుల్, అదేవిధంగా ఉన్నటువంటి సోమేశ్వర టెంపుల్ కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఈ 2 బ్రిడ్జిలు దోహదపడదు. కాబట్టి ఈ శాంక్షన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి పేరున ధన్యవాదాలు తెలుస్తూ అతి తొందరలోనే 2 బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజే పనులు ప్రారంభించడం స్టార్ట్ చేసినాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.